విశాఖ నగరంలో మరో అంతర్జాతీయ స్థాయి సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. బ్రిక్స్ సదస్సుకు విశాఖ వేదిక అవుతోంది. సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు బ్రిక్స్ 3వ సమావేశాలు జరగనున్నాయి. పట్టణీకరణ, పెట్టుబడులు, ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకు బ్రిక్స్ దేశాలతో సంబంధాలు బలోపేతం అవడానికి విశాఖను ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకొచ్చేందుకు ఈ సదస్సును ఉపయోగించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. సాగర తీర నగరం విశాఖ మరో అంతర్జాతీయ స్థాయి సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. మన దేశం సహా బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా తదితర 5 దేశాలు సభ్యులుగా గల బ్రిక్స్ సదస్సు విశాఖ వేదికగా సెప్టెంబర్లో జరగనుంది. పట్టణీకరణపై జరిగే 3వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 14 నుండి 16 వరకు 3 రోజుల పాటు విశాఖలో జరుగుతుంది. బ్రిక్స్ సదస్సుకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుండి వచ్చిన సంయుక్త కార్యదర్శులు బి ఆనంద్, అలోక్ ఏ దిమ్రీలతో కలిసి స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పెట్టుబడులు, పట్టణీకరణ, ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాల గురించి తెలుసుకోవడం, కొత్త పట్టణాల నిర్మాణంపై ఈ సదస్సులో చర్చిస్తారు. పట్టణీకరణకు సంబంధించిన కీలకమైన అంశాలకు బాధ్యతాయుత సమిష్టి తత్వంతో కూడిన పరిష్కారాలు కనుగొనే దిశగా ఈ సదస్సు జరగనుంది. పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, గృహ నిర్మాణం, జీవనోపాధుల కల్పన వంటి అంశాలపై చర్చ జరుగుతుందని కేంద్ర వర్గాలు తెలిపాయి. సదస్సు చివరి రోజున పట్టణీకరణపై విశాఖ డిక్లరేషన్ చేయనుంది. అక్టోబర్ 15, 16 తేదీలలో గోవాలో జరిగే బ్రిక్స్ దేశాల మంత్రుల స్థాయి సదస్సుకు ఇక్కడి డిక్లరేషన్ ముఖ్యమని తెలుస్తోంది. విశాఖలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ పట్టణీకరణపై జరుగుతున్న కార్యక్రమాలను ప్రదర్శించేందుకు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూపేందుకు ఇదొక గొప్ప అవకాశమని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా సుస్థిరమైన, ఉత్పత్తిదాయక పట్టణ ఆర్థిక వ్యవస్థలను రూపొందించడంపై, పట్టణాల్లో నివసించే వారికి జీవనోపాధి మార్గాలు కల్పించడంపై సదస్సులో చర్చించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. So what problems they are facing, whether they have land in possession, whether power is there, road is there. So we are trying to resolve that. In addition, we have discussed about this BRICS Forum, Urbanization Forum, which is a major event going to happen. India is the president of BRICS Summit this year. So forum will happen on 14th, 15th, 16th of September. So presentation on that and discussion with the Ministry of External Affairs and Urban Affairs, the discussion has happened. బ్రిక్స్ వంటి అంతర్జాతీయ సదస్సులు దేశ రాజధానిలో కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరగాలని, ఈ సదస్సుల్లో ప్రజలంతా పాల్గొనాలని ప్రధాని మోడీ ఆకాంక్ష మేరకే విశాఖలో ఈ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే సదస్సులో 6 సెషన్లు ఉంటాయి. ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ను చూపించేందుకు ఇది మంచి వేదికగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సులో మన దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 400 మంది ప్రతినిధులు, బ్రిక్స్ సభ్య దేశాల నుండి మరో 100 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. పట్టణ అభివృద్ధిలో పాల్గొనే జైకా, ఏడీబీ, జర్మనీ బ్యాంకు, కేఎఫ్డబ్ల్యూ వంటి సంస్థలు, పెట్టుబడిదారులు ఇందులో పాల్గొననున్నారు. IT sector, basically there are 19,000 people working in IT sector with 2,000 crore turnover, but the potential of this area is almost 1 lakh people. Now out of 19,000 people, 10,000 people don't have their own house, so housing can come up. Then if they come, where are the schools? Then where is the entertainment facility? So all those discussions are going on. So master plan will be prepared by the district collector and joint collector, by involving SEZ people, by involving STPI, and by involving the association, and then we'll be making an action plan for that. 4 lakh square feet of area is already available, which we have identified, and we are denotifying the SEZ, so more construction activity will start and we'll be working on. స్థానికంగా కార్యనిర్వాహక కమిటీలు ఏర్పాటు చేసుకుని సదస్సు నిర్వహణకు జీవీఎంసీ ప్రయత్నాలు చేస్తోంది. అన్ని రోడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు, భారత స్మార్ట్ నగరాల మోడల్గా విశాఖను తయారు చేసేందుకు ఇదో గొప్ప అవకాశంగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.